హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అర్ధనారీశ్వర కళ్యాణం ఫస్ట్ ఎపిసోడ్ చూసారు కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో మీ మాటల్లో చెబుతారు అనుకుంటే అందరూ కూడా బాగుంది అన్నారు. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే పార్ట్ 2 కూడా తీసుకొచ్చేస్తున్నాను. శక్తి అప్పటికే తీసుకున్న మందు కిక్ ఇప్పుడు డ్రగ్ ఎఫెక్ట్ తోడు అవ్వడంతో తన బాడీ గాలిలో తేలిపోయినంత హాయిగా అనిపిస్తుంటే తూలుకుంటూనే కోట్ భుజం మీద వేసుకుని తన విశాలవంతమైన రంగురంగుల మిరిమిట్లు గొలిపే రాజభవనం కూడా సరిపోదు అన్నట్టుగా మెలమెల మెరిసిపోతూ ఉన్న ఇంటి ముందు పెద్ద ఫౌంటైన్తో ఉన్న భవనంలోకి అడుగు పెడతాడు. మత్తులో తడబడుతున్న అడుగులతో మెట్లు ఎక్కుతున్న శక్తికి బాబూ భోజనం అని వినిపించిన పిలుపు వైపు చూస్తాడు. అక్కడ 55 ఏళ్ల ఒక ఆవిడ శక్తి కోసమే నిలబడి భోజనం బాబూ అని చిన్నగా నసుకుతుంది. మనమ్మ, నీకెన్నిసార్లు చెప్పాను, నైట్ 7 దాటిందంటే ప్యాలెస్లో ఉండడానికి కుదరదు, అవుటర్స్కి వెళ్ళిపోమని. చెప్పిన మాట వినిపించుకోవా అని చిరాగ్గా గంభీరంగా అడుగుతాడు. అంటే బాబూ, నేను వెళ్ళిపోతే నీకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరూ ఉండరు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఆపు అని చేతిని అడ్డంగా పెట్టి, నీ పని ఉదయం 6 దాటినా కానీ సాయంత్రం 6 వరకు మాత్రమే, దాని తర్వాత ఉండడం అవ్వదు అని నీకు తీసుకువచ్చిన రోజే చెప్పాను. ఇప్పుడు నువ్వు భోజనం అది ఇది అని వంక పెట్టుకుని నన్నేం చూడవలసిన పని లేదు. నీ పని ఎంతవరకు అంతవరకు మాత్రమే ఉంటేనే ఇంట్లో ఉండగలవు, లేకుంటే నువ్వెక్కడ ఉండాలో అక్కడే ఉంటావు అని గంభీరంగా చెప్పి గబగబా తడబడుతూనే మెట్లు ఎక్కి పైకెళ్ళిపోతాడు. ఆవిడ బాధగా శక్తి వెళ్లిన వైపు చూసి తను ఉండేటటువంటి ప్యాలెస్కి పక్కనే ఉన్న అవుట్ హౌస్కి వెళ్ళిపోతుంది. నీ జీవితంలో సంతోషం అనే మాటకు తావులేదా శక్తి బాబు? నువ్వు బ్రతికినంత కాలం ఇలానే మొండిగా రాయలా బ్రతికమని నుదుటిన ఆ శివయ్య రాసేశాడా అని బాధగా అనుకుంటుంది ఆమె. పిచ్చి మనమ్మ, ఈ శక్తి లైఫ్లో సంతోషాలకి అమ్మ నాన్నలకు ఫ్రెండ్స్కి చోటు లేదు. ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ నితీష్, వాడికి మాత్రమే నా జీవితంలో నిజమైన స్నేహానికి తావు ఉంది. ఎవరిని దగ్గరికి రానిచ్చినా నా జీవితంలో బాధ మాత్రమే పరిచయం చేశారు. అందుకనే నువ్వు నిజమైన తల్లి ప్రేమ చూపించాలి అనుకున్నా నా మనసు తీసుకోవడానికి సిద్ధంగా లేదు అనుకుంటూ రూమ్కి వెళ్ళిన శక్తి ఎలా ఉన్నాడో అలానే బెడ్కి అడ్డం పడిపోయి డ్రగ్ ఎఫెక్ట్కి పూర్తిగా స్పృహ లేనట్లుగా నిద్రపోతాడు. పార్వతీ శివపురం. పార్వతీ శివపురంలో అర్ధనారీశ్వరుడైనటువంటి ఆ శివుని ఆలయం చాలా మహిమ గలది. స్వయంభుగా వెలసినది ఆ ఊరి ప్రజల నమ్మకం. అన్ని శివాలయాల్లో ఇక్కడ లింగాకారం ఉండకుండా శివుడు అర్ధనారీశ్వర రూపంలో ప్రజలకు దర్శనం ఇవ్వడం ఆ శివాలయంకు ప్రత్యేకత, మహిమ. ఇది ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. స్టోరీ కోసమే తీసుకుంటున్నాను, గమనించగలరు. ఆ అర్ధనారీశ్వరుల జపమే ఎప్పుడూ జపిస్తూ ఆ దేవుడి కోసమే ఆయన జన్మ అంకితం అంటూ గుడికి వచ్చిన ప్రజలకు మంచి చెడులు చెబుతూ ఆ దేవుని సేవకే అంకితం అయిపోయిన శివానంద స్వామి అంటే ప్రజలకు చాలా భక్తి, గౌరవం. అదే కాకుండా ఆయనకు శివుని వరంలా మనోనేత్రం ద్వారా జరగబోయేది ముందుగానే తెలిసి శక్తి ఉందని ప్రజల నమ్మకం. ఒక వృద్ధ జంట ఎప్పుడెప్పుడు శివానంద స్వామి ధ్యానం నుండి కళ్ళు తెరుస్తారా అని తమ పిలుపుకై కోసం 2 గంటల నుంచి ఆశ్రమ ప్రాంగణంలోనే నిశ్శబ్దంగా కూర్చుని ఉంటారు. 3 గంటల నిరీక్షణకు ఫలితంగా ఆయన శిష్యుడు వచ్చి స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్తాడు. ఆ వృద్ధ జంట ఎంతో సంతోషంగా ఒకరు ఒకరు చూసుకుని ఆశీస్సులతో గబగబా స్వామి దగ్గరకు వెళ్ళి ముందుగా నమస్కారం చేసి కొంచెం ఆయనకు దూరంలో కూర్చుంటారు. ఈ ఏడు కూడా అభిషేకం మీ ఆది దంపతుల చేదు మీదుగానే నిర్విరామంగా జరుగుతుంది జగన్నాథం అని ప్రసన్నమైన వదనంతో అంటారు. ఆ స్వామి ఆ మాట అనగానే ఈ వృద్ధ దంపతుల మొహంలో నవ్వు మాయమై దుఃఖం ముంచుకొచ్చేస్తుంది. అంటే స్వామి, ఈ ఏడు కూడా మా చేతుల మీదే జరిగితే మా కోరిక ఎప్పటికి నెరవేరుతుంది స్వామి అని కళ్ళ నీళ్లతో అడుగుతారు జగన్నాథం గారి భార్య సావిత్రి. ఏమ్మా సావిత్రి, ఆ నారీశ్వరుల అభిషేకం మీ చేతుల మీద ఇంకెంతకాలం జరగాలంటే ఎంత కాలం జరిగి తీరాలి. అది మార్చడం మన వల్ల అవుతుందా? ఆ తదుపరి కార్యం జరగడానికి ఆ శివయ్య కోరే మనుషులను ఆయనే రప్పించుకుంటాడు. దానికి నువ్వు నేను మన వంతు ప్రయత్నం చేస్తున్నా అవలేదంటే ఆ సృష్టి కార్యానికి ఇంకా సమయం రాలేదని మనం గ్రహించాలి అంటారు. స్వామి, ఈ సంవత్సరంతో నాకు షష్ఠపూర్తి కూడా అయిపోవస్తుంది. తర్వాత అర్ధనారీశ్వర కార్యం మేము చేయలేము కూడా. మా ఆరోగ్యం కూడా మాకు సహకరించడం లేదు. మా ఈ వంశ ఆచార్యం తదుపరి సంవత్సరం ముందుకు తీసుకువెళ్లేవాళ్లు లేక ఈ ఆలయాన్ని వాళ్ళ చేతుల్లోకి లాక్కోవాలని శత్రువులు కాచుకుని ఉన్నారు. మా ఇంటి నుంచి దూరమైన ఈ ఆచారాన్ని నిలబెట్టే వ్యక్తి కోసం దాదాపు 22 ఏళ్లుగా మేము కనుక్కోవడానికి మా శక్తికి మించి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కానీ ఆ శివయ్య లీల ఇంకా మాపై పడలేదు అని బాధగా అంటారు జగన్నాథ్ గారు.
భవిష్యత్తు గురించి మనకు అనవసరం నువ్వు. ఈ సంవత్సరం జరిగే అభిషేకం ఘనంగా జరిపించు జగన్నాథం. తర్వాత సంవత్సరపు కార్యం కోసం ఆ శివయ్య ఆట ఎప్పుడో మొదలుపెట్టేశాడు అని ఆయన మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అంటే ఏంటండి? మనం వెతుకుతున్నది మన దగ్గరకు వచ్చేస్తుందా? అని కన్నీళ్లతో సంతోషంగా అడుగుతుంది సావిత్రి గారు. అంతా శివయ్య లీల సావిత్రి. మనమంతా ఆటలో భాగమే తప్పించి, మనం ఆయన్ని ఎదిరించి చేయగలిగేది ఏమీ లేదు. మనకు రాబోయే మంచి రోజుల కోసం ఇప్పటి నుంచే ఆలోచించడం తప్పించి ఏం చేయలేము అని ధ్యానంలోకి వెళ్ళిపోయిన ఆయనకే నమస్కారం చేసి బయటకు వచ్చేస్తారు. శివాత్మిక రౌండ్స్ ముగించుకుని తన క్యాబిన్‌కి వచ్చేటప్పటికి చేతిలోని చంటిబిడ్డతో ఆ తల్లి కొడుకు ఇద్దరూ ఆమె క్యాబిన్ ముందే నిలబడి ఉంటారు. వాళ్ళని చూసి "ఏమైంది? ఈ బిడ్డ మీకు అవసరం లేదా? ఇంత జరిగినా కూడా సరే, ఈ బిడ్డ వద్దంటే నాకేం బరువు కాదు. నేను పెంచుకోగలను" అని కోపంగా ఆవిడ చేతిలో బిడ్డ తీసేసుకోబోతుండడంతో "మాఫ్ కీజియే డాక్టర్ మ్యామ్, మాకు బుద్ధొచ్చింది. ఇంకెప్పుడూ ఆడపిల్లల్ని తక్కువగా చిన్నచూపుగా చూడము. బిడ్డని, భార్యని నా కంటికి రెప్పలా కాచుకుంటాను. మమ్మల్ని క్షమించండి" అని "నన్ను క్షమించమ్మా. నేను కూడా ఒక ఆడదాన్ని అన్న విషయం మర్చిపోయి మా ఇంటి వారసురాలిని దూరం చేసుకోబోయాను. నీ మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయి. నా కొడుకుకి తర్వాత బాబు పుట్టినా కూడా నా ఇంటికి మొదటి వారసురాలు ఈ పాప మాత్రమే" అని ఆమెకి మరొకసారి క్షమాపణలు చెప్పి తల్లి కొడుకులిద్దరూ వెళుతున్న ఇద్దరిని కొంచెం ఆశ్చర్యంగా, సంతోషంగా చూస్తూ ఉండిపోతుంది శివాత్మిక. నైట్ ఎంత మందు తాగినా, డ్రగ్ ఎఫెక్ట్ ఎంత తలకి పట్టేసినా కూడా శక్తి తన డైలీ టైంకి 5కే లేచేస్తాడు. డైలీ రొటీన్ లాగే పైకి మెలకువ వచ్చేసిన శక్తి తన తలకు పట్టేసిన మత్తు మొత్తం వదిలిపోయేలా ఫ్రెష్ అయ్యి జిమ్ సూట్లోకి మారిపోయి తన ఫ్లోర్లోనే తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న జిమ్కి వెళ్తాడు. దాదాపు ఒక 2 గంటలు జిమ్లోనే చెమటలు పట్టించుకుని తన ఫిట్నెస్ ఎప్పుడూ ఒకేలా ఉండేలా చూసుకుని తనకు పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఆ ఫ్లోర్ బాల్కనీలోకి వెళ్ళి తన సెక్యూరిటీని మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేస్తాడు. ఇంతలో మనమ్మ శక్తి కోసం స్పెషల్గా ప్రోటీన్ షేక్ తయారు చేసి మరొక వర్కర్‌తో శక్తి ఫ్లోర్‌లోకి పంపిస్తుంది. ఎందుకంటే శక్తి వయసు అయిపోయిన కారణంగా మనమ్మని ఎక్కువగా పైకి కిందకు తిరగకూడదని గట్టిగా వార్నింగ్‌లా చెప్తాడు. 1, 2 సార్లు శక్తి వార్నింగ్ లైట్ తీసుకున్నా మూడోసారి బయటికి పంపించేస్తాను అని చెప్పడంతో పాటించక తప్పలేదు. శక్తి ఇంట్లో ఉంటే తన అవసరాలన్నీ మనమ్మే దగ్గరుండి చూసుకుంటుంది. ప్రోటీన్ షేక్ తాగి ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్తాడు. 15 మినిట్స్ పాటు హాట్ వాటర్‌తో తనకు పట్టిన చెమటనంతా వదలగొట్టుకుని అప్పుడు వాష్‌రూమ్ నుంచి బయటకు వస్తాడు. అప్పటికే తన పీఏ నుండి ఫోన్ కాల్స్ వరుసపెట్టి రావడంతో గబగబా డ్రెస్అప్ అయ్యి టిఫిన్ చేయకుండానే తన డ్రైవర్ కార్ రెడీగా పెట్టడంతో షూటింగ్ లొకేషన్‌కి వెళ్ళిపోతాడు. శక్తి ఒక మెయిల్ మోడల్. ఇండియాలోనే టాప్ 10 మోడల్స్‌లో శక్తి ఒక్కడు. పార్వతీ శివపురం. స్వామి వివేకానంద ఆశ్రమం నుంచి సావిత్రి గారు, జగన్నాథం గారు కొంచెం సంతోషంగా, కొంచెం బాధ, భయంతో కలగలిపి ఇంటికి వెనుతిరుగుతారు. ఇంటికి రాగానే జగన్నాథం గారు హాల్లో ఒక పక్కగా ఉన్న తన కొడుకు, కోడలు ఫోటో దగ్గరికి వెళ్ళి తీక్షణంగా చూస్తూ ఉంటారు వారి వైపు. అప్పటికే ఆయన కొడుకు, కూతురు, కోడలు కూడా వాళ్ళ గురించి ఎదురు చూస్తూ తమ పనులన్నీ ఆపుకుని వాళ్ళ కోసమే చూస్తున్నారు. ఎప్పుడు స్వామి ఆశ్రమం నుండి వచ్చినా తన తల్లి కన్నీళ్లతో, తండ్రి గంభీరంగా గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకుని ఆయన ఈసారి తన అన్నావదినల ఫోటో వైపు చూడడం, తల్లి మొహంలో చిన్న సంతోషం తొంగి చూడడంతో అయోమయంగానే అక్కడ స్వామివారు "ఏం చెప్పారు నాన్నా" అని అడుగుతాడు. "రేయ్ శంకర్, మనకి మంచి రోజులు రాబోతున్నాయిరా. ఆ శివయ్య మన కష్టాన్ని తీర్చే దారి చూపించాడు" అని చిన్నపాటి సంతోషం తన గొంతులో చూపిస్తూ అంటారు. "ఏం చెప్తున్నారమ్మా" అని అయోమయంగా అడుగుతుంది ఆవిడ కూతురు అయినటువంటి నాగిని. ఆవిడ ఏదో చెప్పబోయేంతలో శంకర్ "చిన్నోడికి ఫోన్ కలుపు" అని గంభీరంగా అంటారు. "అదేంటి నాన్న, చిన్నోడికి ఎప్పుడూ నైట్ టైంనే కదా కాల్ చేస్తాం. ఇప్పుడు ఈ టైంలో వర్క్‌లో ఉంటుంది" అని అనబోతుంటే, "నేను చెప్పింది వినిపించలేదా? ఫోన్ కలపమన్నప్పుడు కలుపు" అని ఇంకా గంభీరంగా ఆయన నుండి రావడంతో ఇక మిగిలిన మాట శంకర్ గొంతులోనే ఉండిపోతుంది. "ఏవండీ, మామయ్య గారు చెప్పిన మాట వినండి. ముందు చిన్నోడికి ఫోన్ చేయండి" అని శంకర్ భార్య అయిన గౌరీ పక్క నుండి భయంగా అంటుంది. వెంటనే తన జేబులో ఉన్న మొబైల్ తీసి గబగబా కాంటాక్ట్‌లో చిన్నోడు అన్న నెంబర్‌కి డయల్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు అతను. ఇంతలో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినపడుతుంటే ఈయన గుండె దడదడ అంటుంది. ఇంతకుముందు ఎప్పుడూ తన తండ్రి మొహంలో కనిపించినటువంటి గంభీరం చూసి అటు పక్క నుంచి లిఫ్ట్ చేయగానే "ఇదిగోండి నాన్న" అని ఫోన్ ఆయన చేతిలో పెట్టేసి కొంచెం దూరంగా నిలబడతారు. అప్పటి వరకు గంభీరంగా ఉన్న గొంతు ఫోన్లో మాట్లాడడానికి వచ్చేటప్పటికి "చిన్నోడూ" అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. అటువైపు నుండి ఏమన్నారో మరి.
ఇప్పుడే శివానంద స్వామి ఆశ్రమం నుండి వచ్చానురా అంటారు ఈయన. అటు నుండి సమాధానం మనకి తెలియదు. ముందు ఈ సంవత్సరం శివుడు అభిషేకం ఘనంగా జరిపించమని చెప్పారు అంటారు ఆయన. తరువాత సంవత్సరం జరిపించడానికి ఆయన జరిగేది జరగక మానదు అని సెలవిచ్చారు అని అంటారు. అటుపక్క నుంచి ఏమని సమాధానం వచ్చిందో తెలియదు కానీ ఈయన మళ్ళీ గంభీరంగా మారిపోయి, సరే ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేసి శంకర్ చేతిలో పెట్టేసి మౌనంగా గదిలోకి వెళ్ళిపోతారు. శివాత్మిక ఆ తల్లి కొడుకుల సమాధానానికి ముందు ఆశ్చర్యపోయినా తర్వాత సంతోషపడుతూ తన క్యాబిన్లోకి వెళ్తుంది. అలా తల్లి బిడ్డలు 3 రోజులు హాస్పిటల్లోనే ఉండి 4వ రోజు డిశ్చార్జ్ అవుతూ మళ్ళీ మరొకసారి శివకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. శక్తి తన షూటింగ్ లొకేషన్‌లో షాట్ రెడీ అవ్వడానికి టైం ఉండడంతో తన క్యారీవాన్‌లో రిలాక్స్ అవుతుండగా క్యారవాన్ తలుపులు ఒక్కసారిగా తెరుచుకుని లోపలికి వస్తున్న పర్సన్‌ని చూసి ఒకసారిగా కనుబొమ్మలు ముడిపడతాయి. వెనక నుండి తన అసిస్టెంట్, పిఏ అయినటువంటి నితీష్ ఎంత చెప్తున్నా వినకుండా వచ్చేస్తున్న ఆమెను చూసి, సార్ నేనెంత చెప్పినా వినిపించుకోకుండా ఈ మేడం వచ్చేశారు సార్ అని నితీష్ అన్నా తప్పు లేదు అన్నట్లుగా శక్తికి క్లారిఫికేషన్ ఇస్తున్నట్లు చెప్పుతుండగా ఆపమన్నట్టు చెయ్యి అడ్డు చూపించి, హౌ డేర్ యూ కీర్తన, నా క్యారవాన్‌లోకి నా పర్మిషన్ లేకుండా నా అసిస్టెంట్ చెప్పినా వినకుండా రావడానికి ఎంత ధైర్యం నీకు అని చాలా సీరియస్‌గా అడుగుతాడు. అది కాదు బేబీ అని చెప్పి శక్తి చూసిన చూపుకి మిగిలింది గొంతులోనే మింగేసి, కాదు శక్తి, అయినా మన మధ్య నన్ను అసలు పట్టించుకోవడం లేదు. నాన్నతో కలిసి ఎన్ని రోజులయింది అని పక్కనే నితీష్ కూడా ఉండడంతో పళ్ళు నూరుతూ అడుగుతుంది కీర్తన. వాట్ ఏం మాట్లాడుతున్నావు? నిన్ను నేను కలవాలా? ఎందుకు కలవాలి? సేమ్ సీరియస్ వాయిస్ తోనే అడుగుతాడు శక్తి. నితీష్ ఎదురుగుంటా తనకి అది చాలా అవమానంగా ఫీల్ అవుతుంటే, అదేంటి శక్తి అలా అంటావు? నేను నీకు గర్ల్ ఫ్రెండ్ కదా! ఇప్పటి వరకు నువ్వు వన్ నైట్ స్టాండింగ్ గర్ల్ ఫ్రెండ్స్ అందరిలోకి నన్నే ఎక్కువ సార్లు పిలిపించుకున్నావు కదా అని సిగ్గు లేకుండా సిగ్గుపడుతూ చెప్తుంది. ఓహో! వెయిట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఇవ్వాల్సింది నీకు. వాళ్ళందరూ నా గర్ల్ ఫ్రెండ్స్ కాదు. వాళ్ళు నన్ను కోరుకున్నారు. కోరి వచ్చిన ఆడదాన్ని కాదంటే అది నా మగతనం ఎలా అనిపించుకుంటుంది? అందుకనే వాళ్ళకు నచ్చినట్టు సాటిస్ఫై చేసి నా బాడీ నీడ్స్ తీర్చుకున్నాను. అండ్ నేను ఏమీ ఫ్రీగా తీసుకోలేదు. వాళ్ళకి తగినంత డబ్బు కూడా వాళ్ళ మొహాన పడేశానే అని పొగరుగా, బలుపుగా అంటాడు. అండ్ వాళ్ళతో పాటు నువ్వు కూడా అలానే నన్ను కావాలని కోరుకునే వచ్చావు. కాకుంటే వాళ్ళకన్నా ఒక 2 సార్లు ఎక్స్‌ట్రా అంతే అంటాడు. అంటే ఏంటి శక్తి, నీ దృష్టిలో నేను కూడా అంతేనా అని అప్పటికే శక్తి మాటలకు నితీష్ తనని అసహ్యంగా చూడడంతో మరింత కోపంతో, అవమానంతో ఉడికిపోతూ అడుగుతుంది. ఎనీ డౌట్ అంటాడు. శక్తి, నువ్వు చాలా రాంగ్‌గా థింక్ చేస్తున్నావు. నువ్వు ఇప్పటివరకు నన్ను గర్ల్ ఫ్రెండ్‌గా ట్రీట్ చేస్తున్నావు. నేను నిన్ను అలానే చూశాను. ఇప్పుడు నువ్వు కాదని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని బ్లాక్‌మెయిల్‌లోకి దిగుతుంది ఆఖరికి. విల్ యూ స్టాప్ బ్లడీ నాన్‌సెన్స్ అండ్ గెట్ ఔట్ అని వ్యాన్ అంతా దద్దరిల్లేలాగా శక్తి అరవడంతో ఇంకా అక్కడ ఉంటే చంపేసినా చంపేస్తాడు అన్న భయంతో ఐ విల్ సీ యూ యువర్ ఎండ్ అని శపథం చేసి నితీష్‌ని చంపేసేలా చూస్తూ పోతుంది కీర్తన. నితీష్, ఇలాంటి డంప్ అంతా మరొకసారి నా వరకు వచ్చిందంటే ఈసారి నువ్వు గెట్ ఔట్ అయిపోతావు అని సీరియస్‌గా చెప్పి అప్పటికే తన అసిస్టెంట్ స్టార్ట్ రెడీ అని పిలవడంతో ముందున్నంత ప్లెజెంట్ ఫీల్ పోవడంతో చిరాగ్గా వెళ్తాడు. శివాత్మిక తన క్యాబిన్‌లో కూర్చుని రిపోర్ట్స్ చూస్తున్న సమయంలో తన క్యాబిన్ డోర్ ఫోర్స్‌గా ఓపెన్ అవ్వగానే తలెత్తి చూస్తుంది. అక్కడ కళ్యాణ్, మహా ఎలుక పిల్లుల కన్నా దారుణంగా కొట్టుకుంటూ ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుంటూ సరిగ్గా శివ ఎదురుగా కూర్చుని అప్పటికీ కూడా వాళ్ళ కీచులాట ఆపకుండా కిచ్ కిచ్ అని అంటుంటే విసిగి వచ్చిన శివ, ఎహే ఆపండి, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. మీరు లవ్ చేసుకుని ప్రేమ కబుర్లు చెప్పుకోవడం కన్నా ఈ కొట్టుకోవడం తిట్టుకోవడాలే ఎక్కువ మీకు అంటుంది. అలా అడుగు శివ, ఎప్పుడు చూడు నాకు టైం ఇవ్వడం లేదు అంటుంది. ఇప్పుడేమో టైం కుదిరించుకుని కష్టాలు పడి ఫస్ట్ షోకి టికెట్లు బుక్ చేస్తే నేను రాను అని కూర్చుంటుంది అంటాడు కళ్యాణ్. వీడికి ఎప్పుడు కుదిరిందంటే అప్పుడు నాకు టైం అడ్జస్ట్ అయిపోతుందా చెప్పు శివ. నువ్వు కూడా డాక్టర్వే కదా, మనకి ఆ టైంకి ఇంపార్టెంట్ డెలివరీ కేస్ ఒకటి ఉందని ఎంత చెప్పినా వినడే ఈ మహానుభావుడు అని మూతి తిప్పుతూ అంటుంది. పవన్ కళ్యాణ్, ఈయనకి ఒక క్రిటికల్ డెలివరీ కేస్ సర్జరీ జరుగుతుంది. అది మేము కనుక అసిస్ట్ చేస్తే మా కెరియర్ చాలా ఉపయోగపడుతుంది. కొంచెం నువ్వు టైం అడ్జస్ట్ చేసుకుని మరీ ఎప్పుడైనా ప్లాన్ చేయొచ్చు కదా అని శివ కూడా అంటుంది. ఈ మేడం గారైతే అలకలు చేసి, గొడవలు చేసి నన్ను సాధించవచ్చు. నేను కూడా అలుగుతున్నాను ఇప్పుడు అని క్యాబిన్ నుండి కోపంగా వెళ్ళిపోతాడు.
ఉష్ రామా! మీ లవ్‌లో సుఖంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకునే రాత లేదంటే ఎప్పుడు చూడు గొడవలు, గిల్లి కజ్జాలతోటే సరిపోతుంది అని చిన్న స్మైల్‌తో అంటుంది శివ. ఆ లైట్ తీసుకోవే వాడి కోపం ఎంతసేపు అని నాలుక బయటపెట్టి అంటుంది మహా. ఉండాల్సిన వారే పాపం మీ ఇద్దరికీ ఇద్దరు. అయినా మీ ఇద్దరికీ ఎలా కుదిరిందే భలే సెట్ అయిపోయారు అని అడుగుతుంది. అప్పుడే కోపం, అప్పుడే అల్లరి, అప్పుడే సర్దుకుపోవడం. భలే ఉంటారే మీరు. మీరు ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులైనా కూడా మీరు ఇలానే ఉంటారే బాబు అంటుంది. అలానే ఉండాలి కూడా శివ. మేడం ఎప్పుడు సీరియస్‌గా మూడీ ఫేసులతో ఉంటే బాబోయ్! నాకు వికారం వచ్చేసిద్ది. వాడు చూడు ఎప్పుడు కోపం పడినా వెంటనే కూల్ అయిపోతది. లైఫ్ అంటే అలానే ఉండాలి. అన్నిటిలోనూ కాంప్రమైజ్ అయ్యకూడదు. అన్నిటి దగ్గర మొండికి పోకూడదు. ఎక్కాల్సిన దగ్గర ఎక్కాలి. దిగాల్సిన దగ్గర దిగాలి. వాడితోటి నాకు లైఫ్ ఫుల్ క్లారిటీ ఉంది అంటుంది. సంతోషం, శుభం, కళ్యాణమస్తు అని డ్రామాటిక్‌గా దీవిస్తుంది శివ. శివ దీవెనలకు థాంక్యూ. నా పెళ్లి దగ్గరుండి చేయాల్సింది నువ్వే కదా! అసలే వన్ అండ్ ఓన్లీ ఆడపడుచువి. అది కూడా గుర్తుపెట్టుకో అని చిరుకోపంగా అంటుంది. అమ్మా ఏదైనా తేడా వస్తే నువ్వు చంపేయవు. ఫ్రెండ్ కమ్ ఫ్యూచర్ వదినవి. ఆ మాత్రం భయపడాలి లేని దగ్గర అని భయం నటిస్తూ అంటుంది శివ. చాలు చాలు ఈ వేషాలన్నీ నా దగ్గర వేస్తావు. వాడి దగ్గర మాత్రం వాడికే సపోర్ట్ చేసి ఫ్రెండ్‌నైన నన్ను దారుణంగా మోసం చేసేస్తావు. మిత్రద్రోహి అని కచ్చిగా తిడుతుంది. కళ్యాణ్ అంటే మరి నా అన్నయ్య ఆ మాత్రం ఉండాలిగా అని యాటిట్యూడ్‌గా చెప్పి, పద సీనియర్ సార్ కబురు పెట్టారంట వెళ్దాం అని తను చూసిన ఫైల్స్ అన్నీ చేత్తో పట్టుకుని క్యాబిన్ దాటుతుంది శివ. పద తప్పుతుందా అని వెనకే మహా కూడా. పార్వతి శివపురం. జగన్నాథ్ గారు ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ నిశ్శబ్దంగా మారిపోతారు. అసలు స్వామి ఏం చెప్పారమ్మా? ఇప్పటికైనా చెప్పు. మమ్మల్ని టెన్షన్‌తో చంపకుండా అని విసుగ్గా అంటారు శంకర్. ఏం చెప్పమంటావు శంకర్? వెళ్ళగానే స్వామి మన మనకన్నీ మంచి రోజులు వచ్చినట్టే అని మాట్లాడారు. ఈ ఒక్క సంవత్సరమే కదా మాకు అవుతుంది శివుని కళ్యాణం జరిపించడానికి. తర్వాత జరిపించడానికన్నా మా దగ్గర ఓపిక, శక్తి ఇప్పటికే లేవు. ఇప్పుడు జరిగేదే ఆ శివుని నాకు ఓపిక, కళ్యాణం జరిపించే శక్తి ప్రసాదించడంతోనే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నా ఆరోగ్యం కూడా ఏం బాగుండడం లేదు అంటుంది. సరే అయితే మరి వచ్చే సంవత్సరం మాట ఏమిటి? అసలే ఆ వీరబాబు మన ఇంటి వంశాచారం ఎప్పుడు మన చేతుల్లో నుండి జారిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. గౌరీ చెప్పేది కూడా నిజమే. శత్రువులు మన చుట్టూనే పొంచి ఉన్నప్పుడు మనం ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అని బాధగా అంటారు నాగిని గారు. ఇంతలో పొలం నుండి త్వరగా ఇంటికి వచ్చిన మల్లేష్ గారు, అత్తయ్య స్వామి దగ్గరికి వెళ్లారు కదా! ఏమన్నా ఆచూకీ తెలిసిందా? అని ఆతృతగా అడుగుతారు. ఎందుకంటే అప్పటికే ఇంట్లో వాళ్ళ మొహాలు బాధగా ఉండడంతో ఇప్పుడు కూడా ఎదురుచూపులేనా అని ఆయనకు కూడా అర్థమయ్యి మనసు బాధగా మారిపోతుంది. ఇక్కడితో పార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం.